అదే స్థానంలో ఉంచాలి. పెనుమండ్రం మండలంలో గాంధీ జనరల్ స్కూల్ అదే స్థానంలో ఉంచాలి. మా బడి మాకు పిల్లలకి మరి ఈ రోజు కూడా పిల్లలు సుమారుగా మరి 10 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి విద్య లేకపోతే మరి ఈ రోజున మరి ఏది సాధించలేమని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన రీతిలో పెనుమండ్రం నుంచి కాలినడకతో పిల్లలు మరి 5వ తరగతి మరి 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలందరూ కూడా మా బడి మాకు కావాలని నినాదంతో ఈరోజు కలెక్టర్ గారు కలవడానికి వచ్చారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంతకుముందు ఇదే స్థానంలో ఉన్న స్కూల్ని అక్కడే మరి దీన్ని మరి పునరుద్ధరించాలని కూడా కోసం ఈ రోజున మరి దళిత సంఘాలందరూ కూడా మా బడి మాకు కావాలని మద్దతుగా ఈ రోజున కలెక్టరేట్ దగ్గర మరి పెనుమండ్రం మండలంలో ప్రభుత్వం వారు మరి ఈ రోజున చదువుకి అన్ని సదుపాయాలు చేస్తాం, విద్యను అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు చేసి మరి ఈ రోజున కొన్ని బడుల్ని తీసివేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మరి చేయటం అనేది మేము ఖండిస్తున్నాం. మరి విద్యకి ఎంతో మరి ప్రాధాన్యత ఇస్తామని ఆ రోజున అంబేద్కర్ గారు విద్య లేకపోతే మీరు ఏది సాధించలేరని ఆ రోజున చెప్పిన మాటని ఈ రోజున మరి ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కానీ ప్రభుత్వ స్కూల్ని మరి విలీనం పేరుతో ఎక్కడికి అక్కడ దళిత ఓడల్లో మరి స్కూల్ని తొలగించే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఈ వేగవంతం చేయడం దేనికోసం? ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మాఫియా, ఈ ప్రైవేటు సంస్థల కోసమనే మీరు ఈ విలీనం, ఈ డ్రామాలు అన్నీ రేపొద్దున ఇదే విధంగా మీరు విలీనం పేరుతో ప్రభుత్వ స్కూల్ అన్నీ తొలగించేస్తే రేపొద్దున మా దళిత పిల్లలు ఏ స్కూల్లో చదువుకోవాలి? ఇప్పుడు మేము కూడా మా కులంలో కూడా అదే కాదు, మా కులం అనే కాదు, బీసీలు, ఎస్సీలు, మిగతా కులంలో కూడా చాలా దారుణమైన పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ ప్రభుత్వ స్కూల్లే దిక్కులు. మరి అలాంటిదప్పుడు వీళ్ళ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళగలరు? ఈరోజు ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ గ్రామంలో లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళి 4-5 కిలోమీటర్లు పొద్దున సాయంత్రం తీసుకురావటానికి తల్లిదండ్రులకి ఎంత అవసరం పడాలో దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా కార్పొరేట్ స్కూల్లో బస్సులో పంపాలంటే వీళ్ళకి బతకడమే కష్టం. మరి అక్కడ భారీ స్థాయిలో ఫీజులు కట్టి లక్షల్లో ఫీజులు కట్టి చదివించాలంటే మరి దళితులతో పాటు అన్ని కులాల్లో ఉన్న పేద వర్గాలకు అందరికీ ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ఇదే ప్రక్రియ ఇలా జరిగితే మరి నేను ఈ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ని కూడా క్వశ్చన్ అడుగుతాను. మీకు జీతాలు సరిపోకపోతే మాకు పిఆర్సీ లేదు, లేకపోతే ఇంకోటి ఏదో లేదని చెప్పండి, మీరు రోడ్ల మీదకి ధర్నాలు చేస్తారు కదా. మరి ఇలాంటి స్కూల్ వేలం చేస్తే మీరు ఎందుకు రోడ్డు మీద రారు? మీ స్కూల్ ఏది ప్రభుత్వ ఉద్యోగ టీచర్స్ అందరూ ఎందుకు రోడ్డు మీద రారు? రేపు పొద్దున ఈ వినుకు మీరే కోల్పోతారు. జాగ్రత్త గుర్తుంచుపెట్టుకోండి. టీచర్లు అందరూ నేను చెప్పేది హెచ్చరిక ఏంటంటే ఇదంతా మీరు నష్టపోయే ప్రక్రియ వస్తుంది. ఈరోజు డిఎస్సీ తీశారు. ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ అన్ని మూసివేస్తే మీకు ఎక్కడ పోస్టింగ్లు ఉంటాయి? మీకు ఎక్కడ ఉద్యోగాలు ఉంటాయి? కొళ్ళు తెరవండి. ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా, మాస్టర్లు అందరూ కూడా కొళ్ళు తెరవండి. రోడ్డు మీదకి వచ్చి విలీనం చేస్తే కుదరదని చెప్పని మీరు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయండి రా, ఇక్కడ కూడా బాగుంటుందని చెప్పని మీరు అందరిని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మీ టీచర్ల పైన ఉంది. ఈరోజు గణనీయంగా తగ్గిపోతుందండి. ఏంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ బడిలో కూడా పిల్లలు గణనీయంగా తగ్గిపోతున్నారు. ఏంటి మీరు టైం అంతే, పొద్దున వస్తారు సాయంత్రం వెళ్ళిపోతారు అంతే. పిల్లలు మనం జాయిన్ చేయాలని ఉద్దేశం ఏముండదు. ముందు పిల్లల మీద దృష్టి పెట్టండి. ఈ విలీనం చేసే ప్రక్రియను అడ్డుకోవాల్సిన బాధ్యత మీ టీచర్ల పైన ఉంది. లేదంటే కానీ రానున్న రోజుల్లో మీ ఉద్యోగాలకు ఎసరు పెట్టి ఈ స్కూల్లో ఎలాగైతే విలీనం చేసి చేస్తారో మిమ్మల్ని కూడా విలీనం చేసి మీరు ఆ డిపార్ట్మెంట్కి ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి గతంలో మిమ్మల్ని వైన్ షాపుల నుంచి ముందు నిలబెట్టి గుర్తుందా మీకు? వైన్ షాపుల మీద నుంచి సెక్యూరిటీ గార్డులు ఉంచున్నారు కదా, మిమ్మల్ని కూడా ఏ వైన్ షాపుల్లోనే ఎక్కడో ఉద్యోగాలు పడేసి ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తూ జై భీములతో మీరు నల్లి రాజేష్.